హలో గాయ్స్, వెల్కమ్ టు గణేష్ గేమర్స్. ఈరోజు అయితే ఒక మిత్తిని చూడబోతున్నాం అనమాట. ఆ మిత్తి ఏం కాదు, కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసి దాని తర్వాత క్యాంఫర్ వేస్తే అది ఐస్లో మెల్ట్ అవుతుందంట. చూద్దాం అది నిజమా కాదో. ఇదిగోండి, వాటర్ అయితే తీసుకున్నాను, సాల్ట్ అయితే తీసుకున్నాను, ఇంకా క్యాంఫర్. ఇప్పుడైతే ఫస్ట్ సాల్ట్ ఇదిగోండి, చూడండి. సాల్ట్ని ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత క్యాంఫర్ ఒకటి తీసుకొని, ఇదిగోండి చూడండి, ఒకటి తీసుకొని సాల్ట్లో వేసేయాలి. ఇలా చేయాలన్నమాట. కొంచెం గుండెలా చేయాలి, ఇంకా గుండె ఫుల్గా చేయాలి. గుండెగా చేసేయాలి. దాని తర్వాత చేతులు దొరుకుకోవాలి. దాని తర్వాత ఇలా కలపాలన్నమాట. కొంచెం వెయిట్ సెకండ్ గైస్, స్మాల్ డిస్టర్బెన్స్. గైస్ చూసారు కదా, ఒక స్పూన్ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇలా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా కొంచెం తీసుకొని ఇందులో వేసేయాలి అనమాట. నేనైతే అంతా వేసేస్తున్నాను. అంతా వేస్తాను. ఇప్పుడైతే కలుపుదాం. ఇలా స్టిర్ చేసుకోవాలన్నమాట. ఒక 30 సెకండ్స్ వరకు ఇలా స్టిర్ చేసుకోవాలి. ఇలా స్టిర్ చేసుకోవాలన్నమాట. గైస్, నా పేరు చెప్పడం మర్చిపోయాను. నా పేరు అయితే గణేష్, ఆల్సో కాల్డ్ ఎస్ కార్తికేయ. నేనైతే 8th స్టాండర్డ్ చదువుతున్నాను గైస్, ఫ్రమ్ 4th సిటీ స్కూల్. ఇలా స్టిర్ చేసుకొని ఒక 5 minutes దాకా వదిలేయాలన్నమాట. స్టిర్ చేసుకొని 5 minutes దాకా అలా వదిలేసి చూద్దాం అనమాట. చూద్దాం ఏమవుద్దో, ఐస్ కింద కన్వర్ట్ అవుద్దా లేకపోతే మిత్ ఫాల్స్ అవుద్దా చూద్దాం. మాకైతే ఈ ఎక్స్పెరిమెంట్ని సోషల్స్లో చెప్పారనమాట. నాదైతే ఇది ఫస్ట్ వీడియో అనమాట, యూట్యూబ్లో చేస్తుంది. ఇదైతే నా ఫస్ట్ వీడియో. దీనికి వ్యూస్ వస్తాయని అనుకుంటున్నాను. ఫస్ట్ మిత్ కూడా ఇదే ఫాల్స్ అయితే ఇలాంటి మిత్ చాలా ట్రై చేస్తాను అనమాట, ఎక్స్పెరిమెంట్స్. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ కావాలనుకుంటే కింద నా కామెంట్స్లో ఎక్స్పెరిమెంట్స్ అని టైప్ చేయండి. నేను చాలా ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేస్తాను అనమాట కావాలనుకుంటే. మా యూట్యూబ్ ఛానల్ అయితే గేమింగ్తో పాటు ఎక్స్పెరిమెంట్స్, ఫ్యాక్ట్స్, మిత్స్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. మీకు ఏం కావాలన్నా కామెంట్లో అది టైప్ చేస్తే మేము మీకు చేసి చూపిస్తామన్నమాట. అది ఆడతామన్నమాట మేము. ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్, ఫ్యాక్ట్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో అడగండి. ఏం డౌట్స్ ఉన్నా పర్లేదు, అడిగితే మేము ఫ్యాక్ట్ కింద క్రియేట్ చేసి చెప్తామన్నమాట. మీ పేరు కూడా చెప్తాం దాంట్లో. ఒకసారి మళ్ళీ స్టిర్ చేద్దాం, కొంచెం టైం అయింది కదా. చూసారు కదా గైస్, కొంచెం ఏదో రియాక్షన్ జరుగుతుంది లోపల. రియాక్షన్ జరుగుతుంది అనమాట. చూడండి, రియాక్షన్ అయితే జరుగుతుంది అనమాట. ఏదో చూడండి ఒక్కసారి.
ఏదో రియాక్షన్ అయితే జరుగుతుంది, సౌండ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఒకసారి చూడండి, చూసారు కదా, ఏవో వైట్ కలర్ సబ్స్టెన్స్లో క్రియేట్ అయ్యింది అనమాట. అదేంటో తెలీదు. ఒక 5 minutes దాకా ఆగి చూద్దాం, దాని తర్వాత ఏమవుద్దో చూద్దాం అనమాట. కొంచెం ఏదో రియాక్షన్ అవుతున్నట్టు సౌండ్లు అయితే వినిపిస్తున్నాయి, కానీ రియాక్షన్ అవుతుందో లేదో తెలియదు గైస్. చూసారు కదా, వెయిట్ సబ్స్టెన్సెస్ లాగా కనిపిస్తున్నాయి. ఇవి నథింగ్ బట్ తెలీదు గైస్. కావాలనుకుంటే లెసన్స్ కూడా చెప్తాను అనమాట బయాలజీ. ఏ లెసన్ కావాలంటే ఆ లెసన్ కామెంట్ చేయండి, 8th క్లాస్ది చెప్తాను అనమాట. చూసారు కదా, వైట్ పార్టికల్స్ అన్నీ ఇలా తిరుగుతున్నాయి. మీకు వీడియోలో కనిపిస్తే లేదో తెలియదు, కానీ ఇక్కడైతే బాగా తిరుగుతున్నాయి అనమాట వైట్ పార్టికల్స్. కొంచెం చెయ్యి పెట్టి చూస్తే కొంచెం కూల్ ఎక్కినట్టయితే అనిపిస్తున్నాయి. మీరు ఈ ఎక్స్పెరిమెంట్ని ఇంట్లో కూడా ట్రై చేయాలనుకుంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇందులో 3 tablespoons ఆఫ్ సాల్ట్ వేసుకున్న తర్వాత క్యాంఫర్ని అందులో మిక్స్ చేసి వాటర్లో పోసి 30 minutes జెంట్లీగా స్టిర్ చేయాలన్నమాట. ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేయాలనుకుంటే చెయ్యండి. నేను నార్మల్ ట్యాప్ వాటర్ తీసుకున్నాను, ఇదైతే కూల్ అవుతుంది అన్నమాట వాటర్. ఇదైతే కొంచెం కూల్ అయ్యింది. ఇంకా 10 minutes వరకు చూద్దాం. కూల్ అయితే అయ్యింది, లేకపోతే మీకు ఫెయిల్ అయిపోయినట్టే. ఈ వీడియోకి కానీ ఒక 5 subscribers ఇంకా 10 likes వస్తే నెక్స్ట్ వీడియో గేమింగ్ పైన వస్తుంది అనమాట. ట్రై చేద్దాం. కొంచెం అయితే కూల్ అయ్యాయి వాటర్, ఇదేం చెప్తున్నాను గైస్. కాబట్టి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. కొంచెం కూల్ అయింది వాటర్. కొంచెం వాటర్ అయితే కూల్ అయ్యింది. ఏం రియాక్షన్స్ అవుతున్నాయో అని నాకు తెలియదు అనమాట. కూల్ అయితే అవుతుంది. కూల్ అయితే అయింది, ఏమవుతుందో రియాక్షన్ కానీ తెలీదు. ఎక్స్పెరిమెంట్ అయితే చేసాం, వేస్ట్ అయితే అయ్యింది. ఎందుకంటే నాలెడ్జ్ సంబంధించిందే చేసాం కాబట్టి చేస్తున్నాం. హ్యూమిడిటీ టెంపరేచర్ గురించి తెలుసుకోవడానికి మాత్రమే చేస్తున్నాం అన్నమాట. వాటర్ అయితే మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను మీకు. చూసారు కదా, స్మెల్ కూడా వస్తుంది గాయస్, మీకు వీడియోలో రాదు, స్మెల్ కూడా వస్తుంది. ఒకసారి జూమ్ చేయి కెమెరామెన్. ఒకసారి చూడండి గాయస్, చూసారు కదా, రియాక్షన్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. చూసారు కదా, మీకు లైటింగ్ వల్ల కనిపించకపోవచ్చేమో, ఇక్కడైతే కొన్ని రియాక్షన్స్ ఇంకా స్మెల్ కూడా వస్తుంది. ఇక్కడైతే రియాక్షన్ మిమ్మల్ని చీట్ చేయట్లేదు గాయస్, నిజంగానే చేస్తున్నాను. కాబట్టి చూసుకోండి. ఫేక్ అయితే 10 minutes తర్వాత ఆపేద్దాం అనమాట. ఇంకా 45 seconds ఉందన్నమాట. ఒక 10 minutes అయిన తర్వాత ఆపుదాం. ఇక్కడైతే మాకు రియాక్షన్స్ కనిపిస్తున్నాయి అన్నమాట, లైట్ పైకి వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఏమో మరి ఇది మిత్తో ఫేకో చూద్దాం. నేనైతే వాటర్ కూల్ అయ్యాయో లేవో చూస్తున్నాను. అవును గాయస్, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, కానీ కూల్ అవుతున్నాయి వాటర్. ఇందాక నుంచి చూస్తాను, ఇప్పటికీ ఇందాకడికి కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. ఇప్పుడైతే కొంచెం నమ్మకం వచ్చింది కాబట్టి ఒక 15 minutes వరకు చూద్దాం. ఒక 15 minutes ట్రై చేద్దాం గైస్. అప్పుడు విత్ రియల్ ఫేక్ చూద్దాం. ఎందుకంటే నాకు కొంచెం అనిపించింది అనమాట, కూల్ అయినట్టు వాటర్ అనిపించింది నాకు.
దాన్ని బట్టే నేను ఇంకో కాసేపు ఉంచుదాం అనుకుంటున్నాను. ఒక్కసారి మళ్ళీ చూడండి. ఆ రియాక్షన్స్ అయితే మీకు కనబడవు, కానీ ఇక్కడ బాగా తెలుస్తుంది అనమాట. చూసారు కదా పైన వైట్ పార్టికల్స్ తేలుతున్నాయి. ఆ వైట్ పార్టికల్స్ ఐస్ ఏమో అని నా డౌట్, కానీ హ్యూమిడిటీ అయితే లేదు ఇక్కడ. ఎందుకంటే లోపల కూలింగ్ ఎక్కినా బయట గ్లాస్కి రావట్లేదు హ్యూమిడిటీ. హ్యూమిడిటీ అనేది వాటర్ వేపర్ ఎవాపరేట్ అయినప్పుడు ఈ గ్లాస్ సరౌండింగ్స్లో వస్తుంది అన్నమాట. అదైతే ఇప్పుడు లేదు, ఎందుకంటే అక్కడ హ్యూమిడిటీ లేదు. రియల్ ఐస్ అయితే ఫ్రిడ్జ్లో పెడితే కూలింగ్ ఎక్కువ వస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ ఐస్. సో కొంచెం చూద్దాం దీన్ని. మీరు ఎప్పుడు పడితే అప్పుడు అర్జెంటుగా కావాలని చేసేసుకోకండి, ఇది హెల్త్కి మంచిది కాదు. ఎందుకంటే ఇది తాగితే కర్పూరం సాల్ట్ ఉంది కాబట్టి టేస్ట్ కూడా ఉండదు అనమాట, వేరే టేస్ట్ వస్తుంది. చూస్తాం మళ్ళీ. గైస్ ఇప్పుడు ఇది కానీ మనం తాగితే చనిపోతామా అని అడిగితే ఇట్ ఈస్ ఎస్ గైస్. ఎందుకంటే ఇందులో కర్పూరం ఉంది, దాంట్లో యాసిడ్స్ అన్నీ కలుపుతారనమాట. కర్పూరంలో యాసిడ్స్ కలుపుతాయి, కానీ న్యాచురల్ కర్పూరం అయితే పర్లేదు గైస్, తాగొచ్చు మనం. చూసారు కదా ఇక్కడంతా లేయర్ ఫామ్ అయింది. లేయర్ అయితే ఫామ్ అయింది. ఈ మిగతా రియల్ అనేది ఒక 15 minutes దాకా చూద్దాం. అది మిగతా రియల్ చూద్దాం అనమాట. ఇప్పుడైతే 12 minutes అయింది, ఇంకా 3 minutes వెయిట్ చేస్తాను నేను. ఇంకొకసారి చూపిద్దాము. కెమెరామెన్ జూమ్. చూసారు కదా 4x క్వాలిటీ అయితే నీకు చూపిస్తున్నాను. అదైతే ఒక చిన్న వైట్ పార్టికల్స్లా కనిపిస్తున్నాయి అన్నమాట. చిన్న పార్టికల్స్లా కనిపిస్తున్నాయి, కానీ ఏమవుతుందో లోపల తెలియదు. గ్లాస్ కూడా కొంచెం హ్యూమిడిటీ అయింది. హ్యూమిడిటీ అయింది, చూసారు కదా. హ్యూమిడిటీ అయితే గ్లాస్కి వచ్చింది. చూసారు కదా, నా చెయ్యని చూడండి. ఇదైతే నేనైతే ఇదైతే నేనైతే ఓన్గా చేస్తున్నాను అనమాట. మా సోషల్ సార్ కూడా చెప్పారు. ఇంకా 1 minute అయితే ఉంది. 1 minuteలో ఐస్ అయితే అయింది, లేకపోతే నేను ఈ ఎక్స్పెరిమెంట్ వేస్ట్ అయిందని అనుకుంటాను. చూసాను కదా కొంచెం ఏదో రియాక్షన్ జరిగినట్టుంది. చూడండి పైన అయితే పార్టికల్స్ అన్నీ ఇదైపోతున్నాయి అన్నమాట, పై పార్టికల్స్ అన్నీ ఫ్లోట్ అయ్యి అది ఐస్లా తయారవుద్దేమో అని నా హోప్. ఎలాగే ఉంచాను. ఇంకైతే 10 seconds ఉందన్నమాట. 10 secondsతో వీడియో అయిపోద్ది. ఇది మీతో ట్రూ ఫాల్స్ తెలిసిపోద్ది అనమాట. ఇప్పుడు 3,
1 15 minutes అయితే అయిపోయింది. ఈ మెత్ అయితే ఫాల్స్ అనమాట. లేకపోతే నేను ఏమైనా రాంగ్ చేశానో కామెంట్ చేయండి. ఈ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోయింది. కావాలంటే నేను ఏమైనా తప్పులు చేశాను అని మీరు అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ గైస్. టుడేస్ వీడియో ఇస్ దిస్ వన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఎవరికైనా పంపించాలనుకుంటే షేర్ చేయండి. Bye bye guys. See you in the next video.